వెల్కమ్ టు అవర్ ఛానల్ డాలీ రాడార్. నేను మీ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి. ప్రభాస్ కెరీర్లో అలాగే రాజమౌళి కెరీర్లో చిరస్మరణీయ సినిమాగా నిలిచినటువంటి బాహుబలి, బాహుబలి 2 ఈ రెండు సినిమాలు ఒకే సినిమాగా అతి త్వరలో మన ముందుకు రాబోతున్నాయి అని చెప్పేసి రీసెంట్గా ఒక అప్డేట్ వచ్చింది. బాహుబలి ఫస్ట్ పార్ట్ అంటే ద బిగినింగ్ అని పేరుతో వచ్చినటువంటి ఆ సినిమా విడుదలై 10 సంవత్సరాలు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా ఆ యూనిట్ అంతా కూడా మళ్ళీ ఒకసారి కలుసుకున్నారు, సందడి చేశారు. ప్రభాస్ అంటే బాహుబలిగా నటించినటువంటి ప్రభాస్, భల్లాల దేవగా నటించినటువంటి రానా, అలాగే భల్లాల దేవ తండ్రిగా నటించినటువంటి నాజర్, కట్టప్ప సత్యరాజ్, అలాగే శివగామి రమ్యకృష్ణ, ఇలాంటి నటులందరూ కూడా ఆ రీయూనియన్లో మళ్ళీ ఒకసారి కలుసుకున్నారు. కాకపోతే కథానాయకులైనటువంటి అనుష్క అలాగే తమన్నా ఆ ఇద్దరు కూడా ఆ రీయూనియన్లో కనిపించకపోవటం వాళ్ళ అభిమానులు మాత్రం నిరుత్సాహానికి గురి చేసిందని చెప్పాలి. మరి దానికి కారణాలు ఎందుకు వాళ్ళు రాలేకపోయారు ఏంటి అనేది మనకైతే తెలియదు, కానీ బట్ ఆ రీయూనియన్కి సంబంధించినటువంటి మొత్తం రాజమౌళి టీం అంతా కూడా కలిసి, కీరవాణి గారు, రాజమౌళి, అలాగే సెంథిల్ సినిమాటోగ్రాఫర్, వీళ్ళంతా ఉన్నారు. అలాగే ఫైట్ మాస్టర్ కింగ్ సల్మాన్. సో ఇలాంటి వాళ్ళందరూ కూడా ఆ రీయూనియన్ ఫోటోలో మనకి కనిపించేశారు. ఈ సందర్భంగానే అక్కడి నుంచి ఆ యూనిట్ నుంచి శోభు యార్లగడ్డ నిర్మాత ఆర్కా మీడియా వర్క్స్ ఆయన దగ్గర నుంచి ఒక కొత్త విషయం బయటికి వచ్చింది. అదేమిటంటే ఈ సందర్భంగా 10 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా బాహుబలి వచ్చి అతి త్వరలో ప్రేక్షకుల ముందు బాహుబలి 1, బాహుబలి 2 కలిపి సింగిల్ వెర్షన్గా, అది కూడా ఎడిటెడ్ వెర్షన్గా అక్టోబర్ 31వ తేదీ ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నాం అని చెప్పి ఆయన ప్రకటించడం. సో దీంతో బాహుబలి అభిమానులందరూ కూడా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉన్నారు, ప్రభాస్ అభిమానులు ముఖ్యంగా. సో ప్రభాస్ని ఆ బాహుబలి రోల్లో జనం చూసి మైమర్చిపోయిన విషయం మనందరికీ తెలుసు. మెస్మరైజ్ అయిపోయారు. అది ఒక మ్యాజిక్ బాహుబలి అనేది. కేవలం తెలుగు ప్రేక్షకులనే కాకుండా దేశవ్యాప్తంగా భాషతో నిమిత్తం లేకుండా అందరినీ కూడా అలరించినటువంటి సినిమాగా బాహుబలి పేరు తెచ్చుకుంటే, ఆ తర్వాత 2 ఏళ్లకు వచ్చినటువంటి బాహుబలి 2 ద కంక్లూజన్ అనే సినిమా బాహుబలి మించినటువంటి కలెక్షన్లతోటి ప్రపంచవ్యాప్తంగా వీర విహారం చేసింది. సో ఆ ఫస్ట్ పార్ట్ ఎండింగ్లో ఏదైతే పెట్టారో, వై కట్టప్ప కిల్డ్ బాహుబలి అని చెప్పి, కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు, ఆ ఐకనిక్ పోస్టర్గా కూడా నిలిచింది. ఎందుకంటే వెనక నుంచి వెన్నుపోటు పడిచినట్టుగా కత్తితోటి బాహుబలిని కట్టప్ప పొడిచేటువంటి ఆ పోస్టర్ ఏదైతే ఉందో, ఆ పోస్టరే రెండో సినిమాకి ఒక లీడ్ని తీసుకొచ్చింది. ఆ రెండో సినిమా కోసం విపరీతమైన క్యూరియాసిటీని కలగజేసి జనం ఎదురు చూసేలా చేసింది. అందుకు తగ్గట్లే బాహుబలి 2 కూడా ఉంది. అందుకనే బాక్సాఫీస్ దగ్గర ఒక ప్రభంజనాన్ని సృష్టించింది బాహుబలి. దాంతో మొట్టమొదటి పాన్ ఇండియా సూపర్ స్టార్గా అవతరించాడు ప్రభాస్. సో ఇదంతా కూడా మన కళ్ళ ముందు జరిగినటువంటి విషయం. ఒక జానపద సినిమా అంటే ఇదంతా కూడా సోషల్ సినిమాలు, సాంఘిక సినిమాలు లేదా సైన్స్ ఫిక్షన్ సినిమాలు రాజ్యం చేస్తున్నటువంటి కాలం, థ్రిల్లర్ సినిమాలు రాజ్యం చేస్తున్నటువంటి కాలం. అలాంటి టైంలో ఒక జానపద కథ, ఒక చందమామ కథల్లాంటి, చందమామ పత్రికలో మనం చదువుకునేటువంటి ఆ జానపద కథలు ఏవైతే ఉన్నాయో అవి ఎంత పాపులర్ అయ్యాయో మనకు తెలుసు. ఆ తరహాలో ఉన్నటువంటి ఈ కథ, ఆ మాహిష్మతి రాజ్యం, ఇవన్నీ కూడా ఆ విఎఫ్ఎక్స్ తోటి, ఆ గ్రాఫిక్స్ తోటి సృష్టించినటువంటి ఆ కోటలు కానివ్వండి, ఆ వీధులు కానివ్వండి,
ఆ పోరాట సన్నివేశాలు కానివ్వండి, ఆ రణరంగం కానివ్వండి, ఇవన్నీ కూడా ఆడియన్స్ని మాహిష్మతి లోకంలోకి తీసుకువెళ్ళి వాళ్ళందరినీ కూడా ఆ సీట్లలో ఏమాత్రం కదలకుండా కూర్చోబెట్టి, అందుగురించే బాహుబలి ఫ్రాంచైజీ అనేది అంత బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. అందరికీ కూడా ఆ సినిమాకి పనిచేసిన వాళ్ళందరికీ కూడా గొప్ప పేరు సంపాదించి పెట్టింది. సత్యరాజ్ కథానాయకుడిగా ఎన్నో సినిమాలు చేశాడు. అలాగే క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ఎన్నో సినిమాలు చేశాడు. కానీ క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ఆయన చేసిన సినిమాలన్నీ ఒక ఎత్తు అయితే, కట్టప్ప క్యారెక్టర్ అన్నీ ఒకటే ఒక ఎత్తు. ఈ విషయం ఆయన కూడా చెప్పాడు. అంటే కట్టప్ప అనే సినిమాతోటి ఆయన దేశవ్యాప్తంగా గొప్ప కీర్తి ప్రతిష్టలు సంపాదించుకున్నాడు. అంతకుముందు ఆయన అంటే తమిళనాడు వాళ్ళకి, మనకి మాత్రమే తెలుసు. మనకి కూడా ఈ మధ్య కాలంలో ఆయన హీరో తండ్రిగా లేదా హీరోయిన్ తండ్రిగా కనిపిస్తూ రావటం వల్ల మనకు తెలిసాడు. అటువంటి వ్యక్తి ఆయన రాత్రికి రాత్రి ఆ సినిమాతోటి సూపర్ పాపులర్ అయ్యారు. మరి ఎందుకంటే ఆయన పేరు మీద కట్టప్ప బాహుబలి ఎందుకు చంపాడని వచ్చింది. ఆ కట్టప్ప అనే క్యారెక్టర్ని కూడా జనం ఓన్ చేసుకున్నారు. అంటే ఎవరైతే మితిమీరినటువంటి రాజభక్తిని ప్రదర్శిస్తారో, ఆ రాజభక్తి కోసం తమ ఎంతో అభిమానించే ప్రేమించే వాళ్ళని కూడా చంపేస్తారు అనే తరహా క్యారెక్టర్ ఎక్కడ కనిపించినా దాన్ని కట్టప్ప అని చెప్పేసి పిలవడం మొదలుపెట్టారు. అంత బాగా ఆ క్యారెక్టర్ ఎండిపోయింది. మరి ఇప్పుడు అలాంటి సినిమాని ఇంకా శివగామి రమ్యకృష్ణ, ఆమెకు వచ్చిన పాపులారిటీ ఎలాంటిది, హీరోయిన్గా ఎంత పేరు తెచ్చుకుందో మనకు తెలియదు, కానీ గ్లామరస్ క్వీన్గా బాగా పేరు. కానీ శివగామి పాత్ర, మహారాణి పాత్ర ఆమెకు తీసుకొచ్చినటువంటి కీర్తి ప్రతిష్టలు అలాంటివి. అలాగే రానాకి కూడా ఆ భల్లాల దేవ పాత్ర. సో ఇలా ఎంతమందికి గొప్ప పేరు సంపాదించి పెట్టినటువంటి ఆ రెండు భాగాల సినిమా ఇప్పుడు ఒకే భాగంగా ఒకటే సినిమాగా మన ముందుకి అక్టోబర్ చివరిలో రాబోతుంది. అయితే దీనికి సంబంధించి అది రెండు కలిపితే మామూలుగా అయితే 6 గంటల పైన సినిమా ఉంటుంది. మరి అంతసేపు అయితే కూర్చోలేము కదా. ఒక షోకి అంతసేపు అయితే రోజు మొత్తంలో ఎన్ని షోలు వేస్తారు, ఏ థియేటర్లో. అందుకనుంచి దాన్ని ఇప్పటికే ట్రిమ్ చేశారు. ఆ ట్రిమ్ చేసిన వర్షన్ 4 గంటలు ఉంది. అంటే 2 గంటల సినిమా, 2 గంటల సన్నివేశాలు తీసేశారు. రెండు కలిపి 4 గంటలు వచ్చింది. ఈ 4 గంటలు కూడా చాలా ఎక్కువే. సో దీంట్లో కనీసం మళ్ళీ ఇంకొక అరగంట అయినా ట్రిమ్ చేయాలి అని చెప్పేసి మళ్ళీ చిత్ర బృందం భావిస్తూ ఉన్నట్లు సమాచారం ఉంటుంది. దీనికోసం రాజమౌళి స్వయంగా రంగంలోకి దిగుతున్నాడు. ఏ సన్నివేశాలు ఉంచాలి, ఏ సన్నివేశాలు తీసేయాలి అని ఎడిటర్స్తో కూర్చొని ఆయన ఇప్పుడు అది ఆ కసరత్తు చేస్తున్నాడు అంటూ ఇప్పుడు ఇన్సైడ్ వర్గాల నుంచి మనకు సమాచారం అందుతూ ఉంది. మరి నిజంగా ఆ 4 గంటల సేపు ఉండే సినిమా వస్తుందా, లేకపోతే ఇంకా తగ్గించి 3 గంటల సినిమాగానే దాన్ని మన ముందుకు తీసుకువస్తారా, ఇవన్నీ కూడా మరి రాబోయే రోజుల్లో దీనికి సంబంధించినటువంటి అప్డేట్ మన ముందుకు వస్తుంది. మరి చూద్దాం ప్రేక్షకులు ఈ సినిమాని, అంటే ఆల్రెడీ ఎంతో కోట్లాది మంది ఈ సినిమాని థియేటర్లో చూశారు, ఓటీటీ ప్లాట్ఫామ్ మీద చూశారు, అలాగే శాటిలైట్ ఛానల్స్లో చూశారు. అయినప్పటికీ కూడా రెండు కలిపితే ఆ సినిమా ఎలా ఉంటుంది, ఎంత క్రిస్ప్గా ఎడిటింగ్ చేశారు అనేటువంటి క్యూరియాసిటీ తప్పకుండా సినీ ప్రివ్యూలో ఉంటుంది. మరి చూద్దాం రాబోయే రోజుల్లో ఈ సినిమా సంబంధించినటువంటి, అంటే ఆ డ్యూరేషన్ ఎంత ఉంటుంది ఏంటి అనేటువంటి సమాచారంతో మళ్ళీ మీ ముందుకు